వైష్ణవి ఒక అమ్మాయి పాపం 17 years అమ్మాయి పాపం అమ్మాయిని అలా చంపడం చాలా ఘోరం. ఎందుకంటే అమ్మాయి చాలా యూట్యూబర్ వైష్ణవి పాపం చాలా చక్కగా కోరుట్లకు చెందిన అమ్మాయి చాలా చక్కగా యూట్యూబ్ చేసుకుంటా ఆమె పద్ధతిలో ఆమె వెళ్తుంది. కాకపోతే ఆమె ఏంటో మనడు ఎంబడి ఆమె కోసం చనిపోతాని వేధించి మనడు చాలా ఇబ్బంది పెట్టి నరకం పెట్టి ఆమెని చాలా ఘోరంగా చంపేశాడు. దీనిపైన ప్రభుత్వం చాలా మంది ఏంటంటే అరెస్ట్ కానీ జైలు కానీ ఈ లాయర్లు కానీ ఈ కోర్టులు కానీ ఇదంతా వేస్ట్ అయ్యి ఒకటి ఏంటంటే ఆయన ఎట్లా అంటే ఒక కాలు కానీ ఒక చేయగానే తీసేసి చావు బతికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఆడ ఏంటంటే కుళ్ళి చావాలి బతికి నాకు ఇంట్రెస్ట్ లేదు అవసరం కానీ ఆవిడ తనంతగానే చనిపోలే. ఈ ఉరిదియాలు జైలు ఇవన్నీ వేస్ట్. చాలా మంది పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆయనకి మొత్తం కుట్టి దెబ్బలు కొట్టి హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ తగ్గిందనుకో తర్వాత మళ్ళీ తీసుకొని బయట వదిలేస్తారు. అప్పుడు వానికి బాగుంటది మనకేమవుతుంది. వానికి ఉరిక్ష వాడాలంటే ఖచ్చితంగా ఏదో కాళ్ళన చేయన తీసి పడేస్తే చావు మీద బతికనే ఆశ లేక ఎందుకురా బాబు నేను ఇట్లా చేసిన ఎందుకు ఈ నరకం చేసిన ఎందుకు వైష్ణవి చంపిన బతుకుంటే నా లైఫ్ ఎంతో బాగుంటుంది ఎంతో ఎంజాయ్మెంట్ ఉండే భవిష్యత్తులో నాకు ఒక లైఫ్ ఉంటుంది అని ఉంటుంది. కానీ వాడు చాలా అమ్మాయిని తప్పితే వాడు పురుగులో వాడి పోతారు. దీని గురించి గవర్నమెంట్ ఎలాంటి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ 13 అన్నలు ఉన్నారు. వాళ్ళందరూ దీనిపైన స్పందించి పట్టుకొని సేమ్ వైష్ణవి సమితి పక్కన వీలుగా పడబెడితే అప్పుడు వాళ్ళ కుటుంబానికి శాంతి కలుగుతుంది. మహిళా సంఘాలు ఎందుకు పట్టించుకుంటున్నారు? శివాజీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఏదన్నా చిన్నదానికి పెద్ద చేస్తారు. అలాంటిది ఒక ఆడపిల్ల పైగా గర్భిణీ చనిపోతుంది. ఈ మహిళా సంఘాలన్నీ ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే ఇప్పుడు హీరో సెలబ్రిటీ మారితే వాళ్ళ గురించి పట్టించారు. మాలాంటి కామెంట్లు చనిపోతే కానీ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగితే కానీ పట్టించుకోరు. ఇదే మన కామెంట్లకు ఉన్నది సెలబ్రిటీలకు ఉన్నది. ఆవిడ పట్టించుకోవాలి అడగాలి కదా ఇమీడియట్ గవర్నమెంట్ కూడా. ఏదైనా అనసూయ శివాజీ వాళ్ళిద్దరు ఫైటింగ్ నచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైతే మొత్తం జరిగింది బాగా. దీనిపైన కూడా మా శివాజీ మాట్లాడాలి అనసూయ మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడారు. ఆమె నిండు గర్భిణి 5 నెలలు ఉన్న గర్భిణి అలా చంపితే ఎంత నేరం? చట్టాలు ఉన్నా సరే ఇలాంటివి జరుగుతున్నా అంటే ఎలాంటి గవర్నమెంట్ అంటే ఎందుకు వల్ల భయం లేకుండా పోతుంది? భయం అంటే ఏంటంటే ఇప్పుడు కట్నం కోసం వేధించినాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అరే ఆమెను చంపారని చెప్పింది. వాళ్ళ అమ్మ కూడా అట్లా చెప్తారా? నా కూతురు అనుకోలే నా చెల్లెలు అనుకోలే అట్లా ఎవరైనా చేస్తే చాలా ఘోరం అన్న ఇది ప్రపంచం తెలుసా. ఎట్లా అంటే ఆమె 17 సంవత్సరాల అమ్మాయి ఎట్లా చాలా చక్కగా ఉంది. మంచి చందమామ లేకుంది అమ్మాయి తెలుసా. రోజు ఇన్స్టాగ్రామ్ లో పొద్దున్న లేసే వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి వీడియోస్ చూస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. జైల్లో కాదన్న ఆల్రెడీ హాస్పిటల్ తీసి ఐసీలో వేసిరా మనల్ని. ఆయన ఇంకా 10 రోజులు మొత్తం ముక్కలుగా నరికిస్తారని మామూలుగా. అసలు వాళ్ళ అన్నలోకి ఎట్లా అంటే మొత్తం కోపం రగిలిపోతుంది. ఇప్పుడు మొత్తం గుండెలో ఉంది. వాడిని ఎప్పుడు చంపేలే ఎప్పుడు చూస్తున్నాం చాలా వెయిట్ చేస్తారు కానీ టైం పడుతుంది ఒక 10-15 రోజులు.